ఓకే. ఓకే. గైస్ ఇవాళ క్లాస్ ఏంటంటే ఓకే. మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సీక్వెల్‌లో ఆల్‌మోస్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ గాని, కంపెనీస్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు రాసే కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ఇవాళ ఏంటి కాన్సెప్ట్ అంటే సీక్వెల్‌లో ఓకే. ఇంటర్వ్యూస్‌లో నెక్స్ట్ ఇండస్ట్రీలో మోస్ట్‌లీ అండర్‌స్టాండబుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ I'll go with the context. Okay, I'll go with the context. For example, mm, for example, Loita. Okay, Harika, Soumya 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 on the call. Okay, లేదు. Okay, I'll write Rashma. ఓకే. సో, వీళ్ళు ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. లోహిత, హారిక, రేష్మ మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ముగ్గురు ఏంటంటే చార్మి పెళ్ళికి ఎళ్తున్నారనమాట. చార్మికి పెళ్లి కుదిరింది. ఓకే. చార్మి పెళ్లి హైదరాబాద్‌లో అవుతుంది. నేను చార్మి ఓకేనా? ఆ! ఓకే. నువ్వు గ్రాంటెడ్ అన్నావు కాబట్టి ఓకే. అయితే వీళ్ళు ముగ్గురు చార్మికి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ చార్మి పెళ్ళికెళ్ళాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఏప్రిల్ 10 సో, ఏప్రిల్ 12న చార్మి పెళ్లి ఈవెనింగ్. మధ్యాహ్నం భోజనాలు ఎల్లుండి. అయితే వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ కలిసెళ్దాం అనుకున్నారు. అయితే లోహిత ఏమంటుందంటే లోహిత ఏమొచ్చి మనం ఫ్లైట్‌లో ఎళ్దాం అని చెప్పింది. ఓకే. ఎల్లుండి పెళ్లి కదా! ఎల్లుండి మధ్యాహ్నం భోజనాలు. ఎల్లుండి నైట్ కదా పెళ్లి. మనం ఎల్లుండి మార్నింగ్ 6 ఫ్లైట్‌కెళ్దాం అని చెప్పింది లోహిత. ఓకే. అయితే ఫ్లైట్ కాస్ట్ ఎంతుందంటే వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్ కాస్ట్ 4,000 ఉంది పర్ హెడ్. ఓకే. ముగ్గురికి ఎంతవుతది? 12,000 అవుతది. ఓకే. ఇది లోహిత పెట్టిన ప్రపోజల్. ఓకే. ఇప్పుడు హారిక. హారిక ఏంటంటది, "అమ్మ లోహిత నువ్వు చాలా రిచ్. నువ్వు ఫ్లైట్‌లో ఎళ్తావు. వీలైతే హెలికాప్టర్‌లో ఎళ్తావు. నువ్వు బాగా డబ్బున్నదానివి కాబట్టి మంచి మంచి ఐడియాలు ఇస్తున్నావు. నాకంత సీన్ లేదు. సో, ఫ్లైట్ వద్దులే గానీ ఆహ్, కార్‌కెళ్దాం" అన్నది. ఓకే. కార్‌కెళ్దాం అన్నది. కార్‌కెళ్దాం. కార్ బుక్ చేసుకుందాం. ఓకే. కార్ మనం రేపు నైట్ బుక్ చేసుకుందాం. రేపు నైట్ 10 బుక్ చేసుకుందాం వైజాగ్‌లో. అంటే 10 పీఎం బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 6 ఏఎంకి దిగిపోవచ్చు అని చెప్పింది. ఓకే. కార్ పర్ హెడ్ ఎంత పడుతుందంటే 2,000 పడుతుందని చెప్పింది. ఓకే. 2,000 ఇంటూ 3 ఎంత? 6,000. ఓకే. సో, ఇది హారిక పెట్టిన ప్రపోజల్. ఓకే. సో, ఇక్కడ 6 ఫ్లైట్ ఎక్కితే 7 దిగిపోతాము. ఇక్కడ 10 పీఎంకి ఎక్కితే మార్నింగ్ 7 ఏఎంకి హైదరాబాద్ దిగిపోతున్నాము. ఇది లోహిత పెట్టిన ప్రపోజల్. ఫ్లైట్ జర్నీ వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్. ఓకే. 1 అవర్ 45 మినిట్స్. కార్ జర్నీ వచ్చేసి 9 అవర్స్. ఓకే. ఇది హారిక పెట్టిన ప్రపోజల్. నెక్స్ట్ రేష్మ. రేష్మ ఏంటంటే, "అరె బాబు! మీ ఇద్దరి ఐడియాలు అసలు వరస్ట్‌గున్నాయి. వరస్ట్ కాదు మీరు చాలా ఉన్నోళ్ళు కాబట్టి పెద్ద పెద్ద కార్లు, ఫ్లైట్‌లు అంటున్నారు. నాకవి ఏం పడవు. నాకంత బడ్జెట్ కూడా లేదు. ఆ! నేను కొంచెం లో కాస్ట్‌లో రావాలనుకుంటున్నాను. మీరెళ్తే ఫ్లైట్‌కెళ్ళిపోండి. హారిక నువ్వు కార్‌కెళ్తావంటే ఎళ్ళిపో. నువ్వు ఫ్లైట్‌కెళ్తావంటే ఎళ్ళిపో. నేను మాత్రం తప్పక ట్రైన్ చేసుకుంటాను ఎల్లుండికి. రేపు మార్నింగ్ 10 ఏఎంకి ఓపెన్ అవుతాయి కదా! నేను ఎల్లుండికి ఇవాళ నైట్‌కి అంటే రేపు నైట్‌కి తత్కాల్ బుక్ చేసుకుంటా. ఓకే. ట్రైన్‌కెళ్తాను నేను. 3 ఏసీకి గాని, లేదా స్లీపర్ గాని బుక్ చేసుకుంటా. ఓకే. అది కూడా ఎన్ని అవర్స్ జర్నీ అంటే 11 అవర్స్ జర్నీ అనుకోండి. ఓకే. సో, ఇది తను పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ట్రైన్ కాస్ట్ ఓన్లీ 700. సో, ముగ్గురికి ఎంతవుద్దంటే 2,100 అప్రాక్సిమేట్ 2,2,000 అనుకోండి. ఓకే.
సో ఇది రేష్మ పెట్టిన ప్రపోజల్. లోహిత జగదీష్ స్క్రీన్ ఏంటి షేర్ చేస్తున్నావా నువ్వు? స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ చేస్తున్నా కదా, చేస్తున్నావా? చేస్తున్నా. నాకు కనిపించట్లేదు. ఎవరికి కనిపించట్లేదా? నాకు ఓకే కనిపిస్తుందా మేడం? రీజాయిన్ సరే రీజాయిన్ డ్రాప్ అయ్యి అగైన్ జాయిన్ అవుతాను. రీజాయిన్ ఓకే రీజాయిన్ ఓకే. అయితే లోహిత పెట్టిన ప్రపోజల్ హారికకి రేష్మకి నచ్చలేదు, హారిక పెట్టిన ప్రపోజల్ లోహితకి రేష్మకి నచ్చలేదు, రేష్మ పెట్టిన ప్రపోజల్ లోహితకి హారికకి నచ్చలేదు. వీళ్ళు ముగ్గురు ఏమయ్యారంటే, సరే నేను ఫ్లైట్కి వెళ్ళిపోతాను, మీరు ఇద్దరు వెళ్ళవాలి సావండి అన్నది. హారికేట్ అన్నది నేను కార్కి వెళ్ళిపోతాను, మీ ఇద్దరు వెళ్ళవాలి సావండి అన్నది. రేష్మ అంటే నేను ట్రైన్కి వెళ్ళిపోతాను, మీ ఇద్దరు వెళ్ళవాలి సావండి, నేను తత్కాలు చేసుకుంటా అనండి. ఓకే. ఇక్కడ ముగ్గురు రీచ్ అయ్యే టైము ఎల్లుండి 7 AM. ఓకే. ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నంకి భోజనాలు కాబట్టి మేకప్లో చేసినప్పుడు టైం పడుతుంది కాబట్టి ముగ్గురు రీచ్ అయ్యేది ఎల్లుండి 7 AM. ఓకే. నా ఈవినింగ్ పెళ్లి కాబట్టి ఇట్ ఇస్ ఫైన్. సో డెస్టినేషన్ వచ్చేసి హైదరాబాద్. ముగ్గురు రీచ్ అయ్యేది 7 AM. కానీ వాళ్ళు రీచ్ అయ్యే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరు. ఓకే. ఓకే, వాళ్ళు రీచ్ అయ్యే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరు. ఓకే, ట్రాన్స్పోర్ట్ వేరు. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరు. నెక్స్ట్ టైం డిఫరెన్స్ ఉంది. ఓకే, కాస్ట్ డిఫరెన్స్ ఉంది, ఎఫర్ట్ డిఫరెన్స్ ఉంది. మూడిట్లకి టైము, కాస్ట్, ఎఫిషియన్సీ, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. కానీ లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఫైనల్ డెస్టినేషన్ ఇస్ రీచింగ్ హైదరాబాద్. ముగ్గురు ఎలా వచ్చినా సార్ లాస్ట్ కి చార్మి పెళ్లికి కరెక్ట్ టైంకి అటెండ్ అయిపోతున్నారు. ఓకే. సో ఐటీ ఇండస్ట్రీలో కూడా సేమ్. ఓకే, ఐటీ ఇండస్ట్రీలో కూడా సేమ్. స్టార్టప్స్ ఉంటాయి. ఓకే, సర్వీస్ బేస్డ్ ఎంఎన్సీస్ ఉంటాయి. ఓకే, ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్ ఉంటాయి. ఓకే, సర్వీస్ బేస్డ్, స్టార్టప్, ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్. వీళ్ళు ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఈ డేటాబేస్ చార్మి అనుకోండి. ఓకే, ఈ స్టార్టప్, సర్వీస్ ఎంఎన్సీ, ప్రొడక్ట్ ఎంఎన్సీ మన లోహిత, రేష్మ అండ్ ఎవరు హారిక. ఓకే. సో వీళ్ళు ఫైనల్ ఎండ్ ఏంటంటే డేటాబేస్ ని యూజ్ చేయాలి, ఫైనల్ అవుట్పుట్ డెస్టినేషన్ అవుట్పుట్ రావాలి. ఓకే, దానికి వీళ్ళు ఏ టూల్స్ వాడతారు అనేది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏ టూల్ యూజ్ చేస్తారు? ఓకే, ఏ టూల్ యూజ్ చేస్తారు? ఓకే, ఆ టూల్ కి ఎంత కాస్ట్ పడుతుంది? ఓకే, అది ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది? ఓకే, దాని ఎఫర్ట్ ఎంత? ఎఫిషియన్సీ ఇన్ ద సెన్స్ అక్కడ ఎఫర్ట్ అని చెప్పాను కదా, ఎఫిషియన్సీ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ టైం. ఓకే, అక్కడ టైం అని చెప్పాను కదా, టైమ్ ఆఫ్ ట్రావెలింగ్, ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం. అర్థమవుతుందా? బట్ ద ఫైనల్ ఎండ్ గోల్ ఇస్ యూజింగ్ అ డేటాబేస్ టు గెట్ ద ఫైనల్ అవుట్పుట్. అర్థమవుతుందా మీకు? ఇది ఇలా చెప్తే డైరెక్ట్ గా అర్థం కాదని మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా లేమన్ టెర్మినాలజీలో. అర్థమవుతుందా? సో స్టార్టప్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మాకు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. దే విల్ థింక్ లైక్ లోహిత. నాకు 1.5 hours నేను దిగిపోతా. వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి నేను ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో హైదరాబాద్ దిగిపోతా. నాకు రేపు రోజంతా ట్రావెలింగ్ చేసి ఓపి, నాకు నైట్ అంతా ట్రావెలింగ్ చేసి నిద్ర పోగొట్టు అంత ఓపిక నాకు లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నాకు ఎల్లుండి మార్నింగ్ చక్కగా లెగిసి రేపు నైట్ ఫుల్ పడుకొని చక్కగా లెగిసి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతా, గంటన్నర దిగిపోతా. నాకు అంతసేపు జర్నీ చేయడం నాకు ఇష్టం లేదు. సో లోహిత తను అలా ఆలోచించింది. సో స్టార్టప్స్ కూడా అలాగే ఆలోచిస్తాయి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఎఫిషియన్సీ, ఎఫర్ట్, ఎగ్జిక్యూషన్ టైం తక్కువ టైంలో వచ్చే అవుట్పుట్స్ డెస్టినేషన్ రీచ్ అయ్యేలాగా దే విల్ పుట్ మోర్ ఎఫర్ట్, మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, ఎఫిషియెంట్ టైం, ఎవ్రీథింగ్. సో అందుకనే స్టార్టప్ కంపెనీస్ లో ఎక్కువగా యూజ్ చేసే టూల్స్ ఏంటంటే గూగుల్ బిగ్క్వెరీ. ఓకే, గూగుల్ బిగ్క్వెరీ. ఓకే,
అండ్ ఇంకేమున్నాయి మార్కెట్లో? గూగుల్ బిగ్ క్వెరీ, స్నోఫ్లేక్. ఓకే. ఈ 2 కొంచెం కాస్ట్‌లీ అయినా సరే ఎఫిషియన్సీ బావుంటది. టైం బావుంటది. కాస్ట్ బావుంటది. ఓకే. ఎగ్జిక్యూషన్ టైం ఫాస్ట్‌గా ఉంటది. ఎక్కువ డేటాను కూడా హ్యాండిల్ చేయగలరు. ఓకే. సో, స్టార్టప్ కంపెనీస్ యూజ్ చేసేవి ఇవి. సర్వీస్ బేస్డ్ కంపెనీ ఎలా ఆలోచిస్తాయంటే హారికలా ఆలోచిస్తాయి. జస్ట్ లైక్ ఏసీ కార్. స్టిల్ కార్ ఈస్ ఎ కంఫర్టబుల్ వన్ విత్ ఎఫిషియంట్ కాస్ట్, విత్ ఎఫిషియంట్ ట్రావెలింగ్ టైమ్. ఓకే. సిమిలర్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా అంటే బేసికలీ దే విల్ థింక్ లైక్ హారిక యూజింగ్ థింగ్స్ లైక్ PostgreSQL. Okay. Next SQL Server. Okay. Next dbeaver. There are some tools. Okay. ఇవి యూజ్ చేస్తారు. ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్ ఏంటంటే దే విల్ థింక్ లైక్ రేష్మా. ఓకే. ఇక్కడ ప్రొడక్ట్ రావాలి. ఇక్కడ ప్రొడక్ట్ ఇక్కడ సర్వీస్ రావాలి. సారీ. ఓకే. ఇది ప్రొడక్ట్, ఇది సర్వీస్. సర్వీస్ బేస్డ్ ఎలా ఆలోచిస్తుంది అంటే మా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో జనాభా ఎక్కువ ఉంటారు. లైక్ టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర వీటిల్లో జనాలు ఎక్కువ ఉంటారు. ఓకే. సో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి తడిపు మోపుడు అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఎగ్జిక్యూషన్ టైం కొంచెం స్లో అయినా పర్లేదు, ఎఫిషియన్సీ కొంచెం స్లో ఉన్నా పర్లేదు, కానీ కాస్ట్ తక్కువ ఉండేలా చూసుకోవాలి అన్న టైప్ లో వాళ్ళు టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ Oracle. ఓకే. Oracle is one of the best example. ఓకే. సో ఈ కంపెనీస్ యూజ్ చేసేటప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఏ క్వైరీ రాసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వైరీ రాస్తున్నారు. ఓకే. ఏ ప్లాట్ఫామ్ లో ఆ క్వైరీ రాసినా మీకు ఫైనల్ అవుట్పుట్ సేమే వస్తుంది. ఓకే. సేమే వస్తుంది. కానీ ఆ టూల్లో రాయడం, ఈ టూల్స్ లో రాయడం వల్ల ఏంటి బెనిఫిట్, ఈ టూల్లో రాయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ వచ్చే కాన్సెప్టే జాగ్రత్తగానండి. ఓలాప్, ఓఎల్టీపీ. ఎవరైనా విన్నారా? ఓలాప్, ఓఎల్టీపీ ఎవరైనా విన్నారా? చార్మి? విన్నాను. ఓలాప్, ఓఎల్టీపీ. అనలిటికల్ అండ్ ట్రాన్సాక్షన్. అబ్బో ఏంట్రా ఓలాప్, ఓఎల్టీపీకి ఏంటి అసలు ఏం డిఫరెన్స్ ఏంటి? విన్నారు కాదు, విన్నా ఓకేలే. ఏం చెప్పేది అంటే ఏంటో అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఇది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెస్. ఇంకా హారిక, లోహిత? నా ఓలాప్ మల్టీ డైమెన్షనల్ డేటాతో వర్క్ అవుతుంది. మల్టీ డైమెన్షనల్ డేటా అంట. ఓకే. గౌతమి ఉందా? హారిక చెప్పమ్మా. హారిక వినలేదన్నయ్య. నువ్వు అసలు వినలేదా? సూపర్ రా నువ్వు. ఇంకా తిరగలేదు నీకు. ఇంకా ఉమ్మా ఏదో చెప్పు. అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ కి ఓఎల్టీపీ యూజ్ చేస్తారన్నయ్య. ఎతికిస్తావా? మెటా ఎతికిస్తావా? గూగుల్ ఎతికేవా? ఎతికావు కదమ్మా ఇప్పుడే. తెలుసు కదరా మీ మొహాలు. అరే నాకు తెలియదేట్రా మీ గురించి. సర్లే అంతా కాన్సెప్ట్ మేము DWDM లో నేర్చుకున్నామండి. సర్లే ఊరుకో. సరే తను నువ్వు కూడా ఊరుకో. ఓకే. కూల్ డౌన్. ఓకే. సో జాగ్రత్త వినండి. ఓలాప్ అంటే ఏంటంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఓకే. ఆన్లైన్ అనలిటికల్. ఓకే. ఇదేంటంటే ఓఎల్టీపీ ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. ఓకే. ఎబ్రివేషన్ బాగా చెప్పావని అసలు ఇదేంటి అని చెప్పాలి అని అడగాలి మీరు ఇప్పుడు. ఓకే. ఏంటి ఇప్పుడు ఓలాప్ ఓఎల్టీపీ అంటే? ఓఎల్టీపీ అంటే ట్రాన్సాక్షన్ లెవెల్ బేస్డ్. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ తీసుకున్నారు అనుకో, ఎవ్రీ డే మీకు డేటా వస్తూనే ఉంటది. డైలీ డెవిల్ డేటా ట్రాన్సాక్షన్, డైలీ డెవిల్ డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ స్టోర్ తీసుకున్నారు అనుకో,
మనకి సిఎంఆర్ వైజాగ్ లోనే ఆల్మోస్ట్ 15 బ్రాంచెస్ ఉన్నాయి. ఎవ్రీడే డేటాబేస్ లో ఎవ్రీడే సేల్స్ వస్తుంటది, కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, సమ్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్, ఎవ్రీడే ట్రాన్సాక్షన్ లెవెల్ ఎవ్రీడే వస్తుంటది. పెద్ద పెద్ద టేబుల్స్ లో కస్టమర్ టేబుల్లో, ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్స్ టేబుల్లో, స్టోర్ టేబుల్లో డేటా అంతా ఎవ్రీడే స్టోర్ అవుతా ఉంటది. ఓకే, ట్రాన్సాక్షన్ లెవెల్ స్టోర్ అవుతా ఉంటది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్స్ వచ్చి నాకు ఏదైనా ఒక ప్రొడక్ట్ తాలూకా టోటల్ సమ్ ఆఫ్ సేల్స్ కానీ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ కావాలి అన్నాడు అనుకో, మీరు ఒక క్వైరీ రాస్తారు. ఓకే, ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ మీద కావాలన్నాడు అనుకో, సెలెక్ట్ ప్రొడక్ట్ కామా సమ్ ఆఫ్ సేల్స్ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్ జాయినింగ్ విత్ సేల్స్ టేబుల్ ఆన్ ప్రొడక్ట్ ఐడి అండ్ సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి అండ్ ఆ సేల్స్ టేబుల్ ఉన్న ప్రొడక్ట్ ఐడి, ఓకే, గ్రూప్ బై ప్రొడక్ట్ అని రాస్తే మీకు ప్రొడక్ట్ వైజ్ సమ్ ఆఫ్ సేల్స్ వస్తుంది. ఓకే, సో మీ ఓఎల్టీపీ ఏంటంటే రో బై రో ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తా ఉంటది. క్వైరింగ్ ఎగ్జిక్యూషన్ ఏంటి అంటే రో బేస్డ్ అన్నమాట, రో బేస్డ్ డేటా స్టోరేజ్ ఇది. ఓకే, వర్క్స్ ఆన్ రో బేస్డ్ మోడల్. ఓకే, రో స్టోరేజ్ డిబి. ఓకే, రో స్టోరేజ్ డిబి. సో ఇట్ విల్ చెక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో. ఓకే, అలాంటిది OLAP ఎలా వర్క్ అవుతుంది అంటే, OLAP కూడా సేమ్ ఈ మేనేజర్ అడిగిన క్వైరీ అదే. ఓకే, సేమ్ క్వైరీ రాస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అనలిటికల్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది, అనాలిసిస్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి అనాలిసిస్ వేలో ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఇది కాలమ్నర్ స్టోరేజ్. ఓకే, అది రో బేస్డ్ అయితే ఇది కాలమ్నర్ స్టోరేజ్, కాలమ్నర్ బేస్డ్. ఇది ఏంటి కాలమ్నర్ బేస్డ్, కాలమ్నర్ స్టోరేజ్, రో స్టోరేజ్ అంటున్నావు, కాలమ్నర్ స్టోరేజ్ అంటున్నావు, ఏంటిది అసలు? ఇక్కడ అనలిటికల్ అంటున్నావు, ఇక్కడ ట్రాన్సాక్షనల్ అంటావు. ఇది ఓకే, ఈ డెఫినేషన్ క్లియర్, ఎబ్రివేషన్ క్లియర్. ఓకే, సో ఇక్కడ ఏంటి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కస్టమర్ డేటా ఉంది. ఓకే, కస్టమర్ ఐడి ఉంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫుడ్ ఐటమ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీల్స్ తీసుకుందాం, మీల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రింక్స్ తీసుకుందాం. ఓకే, మీల్, డ్రింక్, ఇంకేం తీసుకుందాం, మీల్, డ్రింక్, చిప్స్ తీసుకుందాం. ఓకే, దీని తర్వాత టోటల్ ప్రైస్ ఉంది. ఓకే, కస్టమర్ నేమ్ కూడా పెడదాం, విల్ పుట్ కస్టమర్ నేమ్ ఆల్సో. ఓకే, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్. ఓకే, నౌ కస్టమర్ 1 2 3 4 5 ఐ హ్యావ్. కస్టమర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ తనుజ ఉంది. తనుజ తిండివాడు కాబట్టి ఫస్ట్ మీల్ ఏంటంటే బిర్యానీ మీల్లో బిర్యానీ చూస్ చేసుకోండి తినేటప్పుడు. డ్రింక్స్ లో మాజా చూస్ చేసుకుంది. ఓకే, చిప్స్ లో బింగో చూస్ చేసుకుంది. టోటల్ ప్రైస్ ఎంత అంటే బిర్యానీ ఫర్ ఎగ్జాంపుల్ మాల్కి వెళ్ళి తిన్నది కాబట్టి బిర్యానీ మాల్లో అట్లీస్ట్ 300 ఉంటుంది, మాజా ఒక 100 రూపీస్ ఉంటుంది. 300 + 100 400 బింగో ప్యాకెట్ ఆఫ్ 50 450 అయింది. ఓకే, నెక్స్ట్ ఉమా మీల్ ఏంటంటే ఆంధ్ర మీల్స్ తిన్నది. ఓకే, ఆంధ్ర మీల్స్. డ్రింక్ ఏమొచ్చి లిమ్కా. ఓకే, ఇదేమొచ్చి కుర్కురే. ఓకే, ఆంధ్ర మీల్స్ ఏమొచ్చి 100 రూపీస్, లిమ్కా ఏమొచ్చి 50 రూపీస్, కుర్కురే ఏమో 20 రూపీస్. ఓకే, 100 150 170 అయింది. ఓకే, నెక్స్ట్ కళ్యాణి ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నది. ఓకే, వెజ్ ఫ్రైడ్ పునీత్ నా చెప్పు మీల్స్ ఏం కావాలి నీకు? నాకు బిర్యానీ అన్నయ్య, చికెన్ బిర్యానీ ఓకే, విత్ స్ప్రైట్. నేను ఇవ్వను బిర్యానీ. నీది వేరే లేదు, నేను మటన్ It's బిర్యానీ Sprite. వండుతాను. ఓకే, చికెన్ బిర్యానీ విత్ Sprite స్ప్రైట్ అంట. అన్నయ్య. స్ప్రైట్. చిప్స్ ఏంటి కావాలి? చిప్స్ బింగోనే అన్నయ్య. బింగో లేదు, లేస్ పెడదాం. ఓకే, సో చికెన్ బిర్యానీ, స్ప్రైట్, లేస్, Okay. ఇదంతా ఒక 300 అయింది అనుకో. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకున్నాం.
whom shall I take? Okay, I will take Lavanya and Pravalika. Okay, Lavanya and Pravalika. లావణ్య ఏం కావాలి లావణ్య నీకు మీల్స్? పర్లేదు పర్లేదు చెప్పాలి. అట్లీస్ట్ ప్రాన్స్ బిర్యానీ అంటే చూసా కాస్ట్లీ బాగా. ఇంకా పల్పి అంట. ఇంకా ట్యాంగిల్స్ అంట. వారినాయన ట్యాంగిల్స్. తింది 500 అయింది. ఇది మొత్తం 500 అయింది. ఓకే ప్రవళిక నీది మొత్తం ఎంత అవుతుంది? నీది కూడా చెప్పు ఏదో ఒకటి. నీది ఏదో ఒకటి చెప్పు. వెజ్ ఫ్రైడ్ రైస్ రాస్తాను, నువ్వు నాన్ వెజిటేరియన్ కాబట్టి. ఓకే పెప్సీ ప్రవళిక థమ్స్ అప్. ఓకే ప్రవళిక పోయినసారి థమ్స్ అప్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు, నాకు గుర్తుంది. గ్రీన్ లైట్. ఓకే ఇది క్లాసిక్ సాల్ట్ అని రాస్తాను. ఓకే తింది చాలా తక్కువ కాస్ట్ అండి, 200 అయింది నాన్ వెజిటేరియన్ కాబట్టి. ఓకే ఇది నా కస్టమర్ టేబుల్ రా. ఓకే ఇప్పుడు ఈ డేటా ఉంది. ఓకే ఈ డేటా ఉంది. ఓకే ఇప్పుడు మన సూర్యతేజ మేనేజర్ అన్నమాట. ఓకే ఇప్పుడు మేనేజర్ వచ్చి నేను డేటా అనలిస్ట్ని నన్ను అడిగాడు, అన్నా డేటా అనలిస్ట్ అన్నా నువ్వేం చేస్తావు అంటే, నాకు లేస్ ఎవరు కొన్నారో దాని తాలూకు ప్రైస్ ఎంత అయింది, వాళ్ళ తాలూకు డీటెయిల్స్ తీయన్నా అని అడిగాడు. నేను ఏం చేస్తాను బేసికల్ గా, ఓకే లేస్ డిపార్ట్మెంట్ క్లాసిక్ తీసేస్తాను, లేసే పెడతాను నేను ఇక్కడ. యాక్చువల్ గా ఇది కూడా లేసే పెడతా, ఇది కూడా లేసే పెడతా. ఓకే నాకు లేస్ అడిగాడు, నాకు లేస్ తాలూకు టోటల్ సమ్ ఎంత, ఓకే సమ్ ఆఫ్ టోటల్ లేస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రైస్ కావాలి అన్నాడు. సో నేను ఏం రాస్తాను క్వైరీ, సెలెక్ట్ చిప్స్ కామా ఓకే సమ్ ఆఫ్ ప్రైస్ యాజ్ టోటల్ ప్రైస్ ఓకే ఫ్రమ్ కస్టమర్ టేబుల్ గ్రూప్ బై చిప్స్, సారీ గ్రూప్ బై చిప్స్. ఇదేనా నా క్వైరీ అన్న? సరిపోయిందా సూర్య అన్న? అన్న సూర్య అన్న, సూర్యతేజ అన్న ఉన్నావన్నా? వేర్ చిప్స్ ఈక్వల్స్ టు లేస్ అని పెడతా. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు గ్రూప్ బై ముందు వేర్ చిప్స్ ఈక్వల్ టు లేస్, ఆ తర్వాత ఈ గ్రూప్ బై వస్తుంది. ఓకే ఇది క్వైరీ. కరెక్టా? కరెక్టేనా క్వైరీ? సూర్య ఉన్నావా లేదా? సూర్య పడుకుండిపోయాడు. ఓకే సౌమ్య నీకు అర్థమవుతుందా లేదా కాన్సెప్ట్? సో ఇదే క్వైరీ మీరు ఓలాప్ లో రాశారు, OLTP లో రాశారు. ఓలాప్ లో నేను ఏం చెప్పాను, కాలమ్నర్ స్టోరేజ్ అని చెప్పాను. ఓకే OLTP లో రో బేస్డ్ స్టోరేజ్ అని చెప్పాను. ఓకే కాలమ్నర్ బేస్డ్ స్టోరేజ్, రో బేస్డ్ స్టోరేజ్. ఇప్పుడు కాలమ్నర్ బేస్డ్ అంటే ఎలా వర్క్ అవుద్ది అంటే, కాలమ్నర్ బేస్డ్ ఎలా వర్క్ అవుద్ది అంటే చూడండి, కాలం బేస్డ్ గా స్టోర్ చేసుకుంటుంది డేటా. కాలం బేస్డ్ గా టేబుల్ ఎలా స్టోర్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చిప్స్ కాలమ్స్ రాస్తున్నాను కాబట్టి, సో చిప్స్ లో నాకు ఏమున్నాయి, బింగో ఉంది, కురుకురే ఉంది, లేస్ ఉంది, ట్యాంగిల్స్ ఉంది, ఓకే మళ్ళా లేస్ ఉంది. ఓకే ఇట్లా ఉంది నా డేటా. దీని తాలూకు ప్రైజెస్ ఉన్నాయి. ఓకే నాకు నా డేటా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే,
నేను చిప్స్ వేర్ క్లాస్ లేస్ అన్నాను కాబట్టి డైరెక్ట్ గా నా డేటా చిన్నగా లేస్ దగ్గరికి వెళ్ళి ఆ లేస్ లోపల ఉన్నవి ఏదైతే ఉన్నాయో వాటి త్వరగా సమ్ చేసేస్తుంది. ఓకే, ఇట్ విల్ నాట్ చెక్ దిస్ వన్, ఇట్ విల్ నాట్ చెక్ ద అదర్ కాలమ్స్ ఆల్సో, ఇట్ విల్ నాట్ చెక్ సిఐడి, సి నేమ్, మీల్, డ్రింక్స్, ఈ కాలమ్స్ ఏవి చెక్, ఈ 4 కాలమ్స్ ఏవి చెక్ చేయవు. చిన్నగా అంటే మీ కాలం లో ఇవి కూడా ఉంటాయి ఎక్స్ట్రా, ఐ మీన్ సిఐడి, సి నేమ్ ఎక్స్ట్రా ఇవి కూడా ఉంటాయి. బట్ అవి ఏవి చెక్ చేయవు. చిన్నగా చిప్స్ కాలం దగ్గరికి వచ్చేసి లేస్ దగ్గర ఏవైతే ఉన్నాయో సమ్ యావరేజ్ డైరెక్ట్ గా జరిగిపోతుంది. సో ఓలాప్ అనేది ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. అందుకని OLAP executes faster because it will not check the unnecessary columns like CID, CNAME, meals, drinks. It will directly go to the chips column and it will directly go to the lace, and whatever the price with respect to that column is there, with respect to that row, it will sum up and it will give the direct value, which will be output will be 500. Lace 500. That is your output. ఇది ఓలాప్ అనాలిసిస్ పర్పస్ కి ఎక్కువగా వాడేది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు ఇది ఏదైతే వర్క్ అవుతుందో ఇది అనాలిసిస్ ప్రాసెస్ బిగ్ క్వెరీలోని, గూగుల్ బిగ్ క్వెరీలోని నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చానో ఆ ప్లాట్ఫామ్స్ లో మీ డేటాబేస్ ఎగ్జిక్యూషన్ అనేది ఇట్లా జరుగుతుంది. మీ ఫైనల్ అవుట్పుట్ అనేది సేమ్ ఇలాగే వస్తుంది. ఇదే మీరు ఓఎల్టీపీ తీసుకుంటే ఓఎల్టీపీలో డేటా ఎట్లా ఉంటదంటే, ఓకే, రో బేస్డ్ ఉంటది. రో 1, రో 2, రో 3, రో 4, రో 5 ఉంటుంది. ఓకే, రో 1, రో 2, రో 3, రో 5. ఇప్పుడు రో 1 లో ఏమున్నాయి? 5 కాలమ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఉన్నాయి. రో 2 లో కూడా 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, రో 3 లో కూడా 5 కాలమ్స్ ఉన్నాయి. రో 4 లో కూడా 5 కాలమ్స్ ఉన్నాయి. రో 5 లో కూడా 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రో లోపలికి వెళ్ళి ఇక్కడ చిప్స్ ఉందా లేదో చెక్ చేయాలి. అదే చిప్స్ కాలం లో లేస్ ఉందా లేదో చెక్ చేయాలి. ఉంటే తీసుకోవాలి, లేదు అంటే నెక్స్ట్ రోకి వెళ్ళాలి. నెక్స్ట్ రో ఫస్ట్ రో నుంచి సెకండ్ రోకి వెళ్ళాలి. మళ్ళీ ఇందు లోపలికి వెళ్ళి ఈ రో మొత్తం కాలమ్స్ లో ఉన్న ఎక్కడ చిప్స్ ఉందో చిప్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదంతా చెక్ చేయాలి. కరెక్టా? నెక్స్ట్ లేదనుకో దీనికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయాలి. నెక్స్ట్ రావాలి, నెక్స్ట్ చెక్ చేయాలి. నెక్స్ట్ రావాలి, ఇక్కడ చెక్ చేయాలి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కాలం బేస్డ్ చిప్సా కాదా ఆ కాలం నేమ్ కూడా చెక్ చేయాలి. ఆ లోపల ఉన్న డేటా కూడా చెక్ చేయాలి. సో ఇది ఏంటి అంటే రో బై రో, రో బై రో, రో బై రో ట్రాన్సాక్షన్ లెవెల్లో చెక్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ రో ప్రతి కాలం లోపల ఉన్న డేటా అన్ని చెక్ చేసుకుంటూ రావాలి విత్ రెస్పెక్ట్ టు దట్ ప్రైజ్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ ప్రైజ్. సో ఇదేంటంటే ఎగ్జిక్యూషన్ కొంచెం స్లోర్ ఉంటది. ఎందుకు? ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేసుకుంటూ రావాలి అండ్ దాని విత్ రెస్పెక్ట్ టు కాలం నేమ్ చెక్ చేసి లోపల ఉన్న డేటాని చెక్ చేసుకుంటూ రావాలి. ప్రతి రో చెక్ చేసుకుంటూ రావాలి. కాబట్టి దిస్ ఎగ్జిక్యూట్స్ లిటిల్ బిట్ స్లోవర్ కంపేర్ టు ఓఎల్టీపీతో కంపేర్ చేస్తే. ఓకే, క్వెరీ సేమేనా? క్వైరీ సేమే. సో ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు ఇలానే వస్తుంది. ఏ క్వైరీ అవుట్పుట్ దేనికైతే లేస్ వచ్చింది 500 అదే వస్తుంది. సో ఈ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఒరాకిల్ లో జరుగుతుంది. ఒరాకిల్, ఓకే, అండ్ SQL సర్వర్. There are some platform tools, so which are OLTP kind of execution procedure. సో అది ఎలా వర్క్ అవుతాయి అంటే ఇలా వర్క్ అవుతాయి. మీ ఫైనల్ అవుట్పుట్ అయితే సేమే, లేస్ 500 మీ ఫైనల్ అవుట్పుట్. ఓకే, కానీ యూజ్ చేసిన టూలే వేరు. ఓలాప్ లో కాలమర్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటది, విచ్ ఇస్ లైక్ టూల్స్ లైక్ బిగ్ క్వెరీ, డీబీవర్ ఏవైతే చెప్పాను అవి కాస్ట్లీ టూల్స్. ఓఎల్టీపీ అనేది రో బేస్డ్ జరుగుతుంది. ఓకే, సో ఈ రెండు ఇచ్చే అవుట్పుట్ సేమే, కానీ విత్ రెస్పెక్ట్ టు ద టూల్ ఇట్ ఈస్ డిఫరెంట్, with respect to the cost it is different, with respect to the effort which is nothing but your execution which is different, with respect to the efficiency which is different. Okay, so adi OLAP ki OLTP ki difference. రో కాలమ్నర్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఇది రో బేస్డ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, కానీ రెండింటికి వచ్చే అవుట్పుట్ ఇదే. ఇక్కడ చూడండి, అన్నెసరీ సర్చింగ్ ఇవన్నీ వదిలేస్తుంది. డైరెక్ట్ గా చిప్స్ కాలం దగ్గరికి వెళ్ళి అవి చెక్ చేసేసి విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ సమ్ చేస్తుంది. మిగతా ఏది చెక్ చేయట్లే, డైరెక్ట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓలాప్ లో మీకు ఒక క్వైరీ ఫర్ ఎగ్జాంపుల్ 0.50 milliseconds లో ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకో.
ఓఎల్టీపీలో మీకు ఎంత పడుతుంది తెలుసా? 1.50 సెకండ్స్ పడుతుంది. 1 సెకండ్ స్టిల్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం ఓన్లీ. 1 సెకండ్ అంటే మీరు ఇలా కన్ను రెప్ప అలా మూసిలు తీస్తే 1 సెకండ్. 1 సెకండ్ లో మీ అవుట్పుట్ వచ్చేస్తుంది ఎగ్జిక్యూట్ చేస్తే. బట్ స్టిల్ మీ OLAP ఏంటి అంటే మీ కన్ను రెప్ప ఇంకా ముయ్యకుండా తెరవడం పక్కన పెట్టండి. మీ కన్ను రెప్ప ముయ్యకుండా ఉన్న టైంలోనే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఇట్ ఈస్ కట్టింగ్ డౌన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆల్మోస్ట్ 3x 4x 10x 3x to 10x కట్ డౌన్ అవుతుంది. అందుకని ఇది కొంచెం కాస్ట్లియర్. అందుకే బిగ్ క్వెరీ కంపెనీస్ ఏవైతే స్టార్ట్అప్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయో వాళ్ళకి ఎగ్జిక్యూషన్ టైం ఫాస్ట్ ఉండాలి. వాళ్ళ ప్రాజెక్ట్ లెవెల్ కోడ్స్ అన్ని ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ రికార్డ్స్ 100 మిలియన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకో, పెద్ద పెద్ద కోడ్లు రాస్తారు, 10,000 లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తారు. రేపు పొద్దున్న మీరు కంపెనీకి వెళ్ళాక ఓన్లీ సెలెక్ట్ క్వెరీలే రాయరు, ప్రాజెక్ట్ బేస్డ్ బిల్డింగ్ కోడ్స్ రాస్తారు. ఆల్రెడీ నేను నా కంపెనీ డేటా సిస్టమ్ లో ఆల్రెడీ చూపించాను కోడ్స్ అన్ని. ఆ కోడ్స్ అన్ని రన్ అవ్వడానికి కొన్ని నేను రాసిన కోడ్లు కొన్ని 5 hours 6 hours పైన రన్ అయినవి కూడా ఉన్నాయి. ఓకే, సో ప్రతి దానికి రన్నింగ్ కాస్ట్ పడతా ఉంటుంది కంపెనీకి. అది గనక మీరు రాసిన క్వైరీ గనక 1 hour దాటితే ఎంత పడుతుంది అంటే $5 పడుతుంది కాస్ట్. 1 hour కన్నా మీ క్వైరీ ఎక్కువ రన్ అయితే $5 పడుతుంది. $5 అంటే ఎంత తెలుసా? 450 రూపీస్. చూసుకోండి. అలాంటిది మీరు రాసిన క్వైరీ 5 hours రన్ అవుతుంది అనుకో మీ ప్రాజెక్ట్ కోడ్. 5 hours అంటే 5 5 $25. $25 అంటే ఫర్ ఎగ్జాంపుల్ $100 అనుకోండి, 2,500 రూపీస్ కట్టాలి కంపెనీ కాస్ట్, ఎక్స్ట్రా కాస్ట్. ఇలాంటివి జరిగేటప్పుడు కంపెనీలో ఐటీ టీం ఒకటి ఉంటది. ఓకే, ఐటీ టీమ్ కి మెయిల్స్ వెళ్తాయి, ఎవడెవడ ఏ క్వైరీలు ఎగ్జిక్యూట్ అవుతున్నాడు, ఎంత టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది అని. ఎప్పుడైతే కంపెనీ కాస్ట్ మోర్ దెన్ 500 రూపీస్ 1000 రూపీస్ ఉన్నాయో వాళ్ళకి రెడ్ అలర్ట్స్ వస్తాయి. ఆ రెడ్ అలర్ట్ రాగానే మీ కంపెనీలో మీరు కూర్చుంటారు కదా మీ డెస్క్టాప్ లోని, మీకు మెసేజ్ పంపించడం చేస్తాడు. భయ్యా నీ క్వైరీ 1 hour పైన రన్ అవుతుంది, ఏం రాసావు ఆయన నీ కోడ్ ఆప్టిమైజ్ చెయ్యి కూర్చొని, అసలు ఏం రాసావు ఏంటో, నువ్వు దానికి ఇండెక్సెస్ పార్టిషనింగ్ ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో ఏవో యూజ్ చేసి కాస్ట్ తగ్గించు, ఆల్రెడీ అలర్ట్ వచ్చేసింది 500 రూపీస్ కాస్ట్ దాటుతుంది, సో ఆపేసి టర్మినేట్ చేసేయాలి, వెంటనే మనం క్వైరీని టర్మినేట్ చేసేయాలి, లేదంటే ఎక్కువ టైం రన్ అవుతుంది కాబట్టి. కొన్నిసార్లు మనకి ఇంకో ఆప్షన్ లేదు, ఎంత ఆప్టిమైజ్ రాసినా 5 hours రన్ అవుతుంది అనుకో కోడ్, తప్పదు ఇంకా కంపెనీ కట్టాల్సిందే 2,500. వాళ్ళు కట్టుకుంటారు, ఇంకా వాళ్ళ బాధ అది, వాళ్ళు ఏం చేయలేం మనం. ఓకే, సో అదనమాట. సో కంపెనీస్ లోపల జరిగేది అది. సో ఇప్పటి వరకు మీరు కాలేజీలో రాసే ఒరాకిల్ ప్లాట్ఫామ్, ఒరాకిల్ PSQL లో ఇచ్చిన ప్రాజెక్టులు కానీ, మన కాలేజ్ ల్యాబ్స్ లో ఉండే MySQL సర్వర్ కానీ, వర్క్ బెంచ్ కానీ, ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ కానీ మీకు మీ ఫ్యాకల్టీ చేయలేరు. ఎందుకు? వాళ్ళు బుక్ లో ఉన్న క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వరకే చెప్పగలరు. ఎందుకు? వాళ్ళకి ఆ నాలెడ్జే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు కాబట్టి. సో ఇది మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి, యాజ్ అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కానీ, యాజ్ అ SQL డెవలపర్, SQL వర్క్ చేస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, ఈ లెవెల్ ఆఫ్ ఐడియా మాకు ఉంది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ద క్లాస్. ఓకే, రేపు పొద్దున్న మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ KT అనేది ఇస్తారు, ఏంటి ఇదంతా కదా అని. కానీ ఈ లెవెల్ ఆఫ్ ఇంత డెప్త్ మీకు ఎవరు మీరే అండర్స్టాండ్ చేసుకోవాలి. కాస్ట్ పడుతుంది కంపెనీకి, ఒక క్వైరీకి ఆప్టిమైజ్ చేసి రాయాలి క్వైరీస్, ఇవన్నీ నేర్చుకోవాలి. అందుకే SQL లో SQL ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. SQL ఆప్టిమైజేషన్, క్వైరీస్ ని ఎలా ఆప్టిమైజ్డ్ వేలో రాయాలి. ఓకే, ముగ్గురు మన లోహిత, హారిక, నెక్స్ట్ రేష్మ, ముగ్గురు హైదరాబాద్ వెళ్తున్నారు, ముగ్గురు హైదరాబాద్ రీచ్ అవుతున్నారు. కానీ ఏంటి అక్కడ టైం మ్యాటర్స్, ఓకే, ఎఫర్ట్ మ్యాటర్స్, కాస్ట్ మ్యాటర్స్. అలాగే కంపెనీస్ లో కూడా సేమ్. మీరు క్వైరీ రాస్తే సరిపోదు, ఆ క్వైరీ ఆప్టిమైజ్డ్ వేలో ఉంటే ఇట్ విల్ మ్యాటర్ యువర్ కాస్ట్, ఎఫర్ట్, టైం, ఎవ్రీథింగ్. ఓకే, సో అందుకని మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, OLAP వర్సెస్ OLTP. రేపు పొద్దున్న మీకు ఇంటర్వ్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ DBMS లో నీకు ఏ కాన్సెప్ట్స్ వచ్చు అన్నప్పుడు మీరు SQL తో పాటు OLAP, OLTP ఈ పదాలు కూడా వాడండి నోట్ తో. OLAP వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా థింక్ చేస్తారంటే, OLAP అంటుంది, OLTP అంటుంది, ఏటంటుంది ఇది, ఏదో పెద్ద పదాలు చెప్తుందా, చెప్పమ్మా OLAP అంటే ఏంటి, OLTP అంటే ఏంటి చెప్పమ్మా అని అడిగాడు అనుకో, అప్పుడు ఈ కథ అంతా చెప్పండి ఒక 1 to 2 minutes. ఇండస్ట్రీ లెవెల్ నాలెడ్జ్ మీకు ఉంది అని తెలియాలి ఆడికి.
ఒడియమ్మ ఈ కాలేజ్లోనే ఇండస్ట్రీ లెవెల్ నాలెడ్జ్ లాగా నేర్చుకున్నారంటే ఓకే స్టఫ్ ఉంది. వీళ్ళని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాను ఇంటర్వ్యూస్ లో రౌండ్ క్లియర్ చేయడానికి. అర్థమవుతుందా? సో వేరే వాళ్ళకి మీకు ఎక్కడ డిఫరెన్స్ అంటే ఇక్కడ వస్తుంది డిఫరెన్స్ ఇంటర్వ్యూస్ లో పర్ఫార్మెన్స్ లో. ఓకే, అందరూ 3 ఎల్పిఏ 4 ఎల్పిఏ అన్నప్పుడు కొంతమంది 30 ఎల్పిఏ 40 ఎల్పిఏ బ్యానర్ లో కడుతున్నారు మన దాంట్లో, ఒకలో ఇద్దరు సింగిల్ డిజిట్స్. ఎలాగా? ఇలాగే ఆ డిఫరెన్స్ అక్కడే వస్తుంది. ఓకే, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేది మీకు ఎక్కడ చెప్పరు, ఏం చేయరు. అర్థమవుతుందా? మీరు కూడా రేపు పొద్దున అలానే ఉండాలి. చాలా సెల్ఫిష్ ఉండాలి లర్నింగ్ ప్రాసెస్ లో. ఓకే, అంటే మీరు ఎలా ఎలా చదవాలి అంటే ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ లోహిత ఒక క్వశ్చన్ కి 5 పాయింట్లు చెప్తే మీరు 15 పాయింట్లు చెప్పినట్టు చదవాలి. అక్కడ లోహిత ఆన్సర్ చేస్తుంది, మీరు ఆన్సర్ చేస్తున్నారు. కానీ లోహిత 5 పాయింట్స్ చెప్తే మీరు 15 పాయింట్స్ చెప్పాలి, 15 పాయింట్స్ చెప్పినట్టు ఉండాలి. అది డిఫరెన్స్ అక్కడ ఇంటర్వ్యూస్ కి. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, ఓలా వర్సెస్ ఓఎల్టీపీ. ఓకే, నౌ అన్నయ్య ది యాక్చువల్ గా స్టార్టప్స్ లోనే తక్కువ మనీ ఉంటది, ఎంఎన్సీస్ నా ప్రొడక్ట్ బేస్డ్ వాళ్ళ దగ్గర అని నువ్వు అనుకుంటున్నావు. స్టార్టప్స్ కి తక్కువ మనీ ఉంటుంది అనుకుంటున్నావు. కాదు, స్టార్టప్స్ కి ఆహా, ఈ స్టోరీలోకి వచ్చాక స్టార్టప్స్ లో కొన్ని పూర్ స్టార్టప్స్ ఉంటాయి, కొన్ని బాగా రిచ్లీ కాస్ట్లీ స్టార్టప్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి కొన్ని స్టార్టప్స్ కి ఫండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బెంగళూరులో. యుఎస్ నుంచి వాళ్ళ క్లయింట్స్ నుంచి ఫండ్స్ భారీగా రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ ఇంపాక్ట్ అనలిటిక్స్. వాళ్ళు B2B సర్వీసెస్ లో వర్క్ చేసే వాళ్ళు. ఓకే, బిజినెస్ టు బిజినెస్ స్టాఫ్ ప్లాట్ఫామ్, సర్వీస్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేశారు. ఓకే, సో ఫండింగ్ బాగా వచ్చేది, మా శాలరీ కూడా బాగా ఇచ్చాడు. ఓకే, టీసీఎస్ లో నాకు 3.3, అలాంటిది నేను ఇంపాక్ట్ జంప్ అయినప్పుడు నాకు 120% హైక్ ఇచ్చాడంటే చూసుకో ఎంత బడ్జెట్ వాళ్ళకుంటే అంత ఇస్తారు. అర్థమవుతుందా? సో స్టార్టప్స్ అనేవి పేదవి ఉన్నాయి, అలానే రిచ్ కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్. బట్ స్టార్టప్స్ లో ఎంప్లాయీస్ రేంజ్ ఎలా ఉంటదంటే కొన్ని స్టార్టప్స్ 10 ఉంటాయి, 10 ఎంప్లాయీస్ ఉంటారు. కొన్ని స్టార్టప్స్ మినిమం 50 ఉంటాయి, 50 to 100, లేదా లెస్ దెన్ 500, లేదా లెస్ దెన్ 1000. ఇవి స్టార్టప్ రేంజ్. మోర్ దెన్ 1000, మోర్ దెన్ 5000 వెళ్ళిందంటే ఇంకా అది ఎంఎన్సి అంటే మిడ్ స్కేల్ కంపెనీస్ కింద వచ్చేస్తాయి. అందులో మళ్ళీ మీకు 2 టైప్స్, సర్వీస్ బేస్డ్ లేదంటే ప్రొడక్ట్ బేస్డ్. ఓకే, సో ఆ కథ అంతా వేరు, ఆ తర్వాత చెప్తాను అదంతా. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ థింగ్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఓలాప్ ఓఎల్టీపీ ఇవన్నీ ఏదైతే చెప్పానో, ఓకే, దాని బేస్డ్ మీద ఓకే దాని బేస్డ్ మీద యు ఆర్ గోయింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ వ్యూ కాన్సెప్ట్ ఇస్ డెరైవ్డ్. ఓకే, వ్యూ కాన్సెప్ట్ అనేది ఎక్కడ నుంచి డెరైవ్ అయిందంటే ఇక్కడ నుంచి డెరైవ్ అయింది, ఓలాప్ వర్సెస్ ఓఎల్టీపీ. ఓకే, ఈ వ్యూస్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ ఆఫ్ టేబుల్. ఓకే, మీరు ఆల్రెడీ ఎస్క్యూఎల్ లో టేబుల్స్ నేర్చుకున్నారు, రైట్? సో యు ఆర్ రైటింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఎవ్రీథింగ్ విత్ వేర్ క్లాస్, ఎవ్రీథింగ్ రైట్? సో వ్యూస్ అనేవి ఏంటి అంటే టేబుల్స్ అనేవి మీ డేటాని ఫిజికల్ గా స్టోర్ చేస్తుంది. దానికి సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ కావాలి, విచ్ కెన్ బి యువర్ 50 KB, 100 KB, 200 KB, or it can be in MBs or it can be in GBs. It depends upon the query. ఓకే, స్టోరేజ్ అన్నమాట, ఫిజికల్ గా స్టోర్ అవుతుంది. ఓకే, అదే వ్యూస్ అంటే ఏంటంటే బేసికల్ గా ఇవి వర్చువల్ అన్నమాట, ఫిజికల్ గా ఎక్కడ ఉండవు. ఫిజికల్ గా ఎక్కడ ఒక ఇంత మెమరీ, ఇంత స్పేస్ అలొకేషన్ కానీ, ఓకే, ఇంత ఇంత ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ 100 KB లేదా 1 GB ఇలాగా 100 to 500 MB ఇట్లాగా స్టోర్ చేయాలి పర్టికులర్ గా అని ఉండదు. ఓకే, ఇదేంటంటే వర్చువల్, కంటికి జస్ట్ కనబడుతుంది కానీ ఎక్కడ ఫిజికల్ గా స్టోర్ అవ్వదు. ఓకే, సో వ్యూస్ ఆర్ ద వ్యూస్ ఇన్ SQL are basically a concept of virtual table. Okay, whenever if you want to view some data, okay, without storing somewhere in the RAM which is there from your database, okay, you will go with views. Okay, you will go with views. That is the point of view concept. Okay, ఇది వ్యూస్ చాలా బేసిక్, జస్ట్ బేసిక్ మాత్రమే. ఓకే, దీని ఇన్ డెప్త్ క్లాస్ రేపు చెప్తాను. ఓకే, టుమారో ఐ విల్ టెల్ ఇన్ డెప్త్. ఓకే, నెక్స్ట్ దీని నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇండెక్సింగ్. ఓకే, ఇండెక్సింగ్.
ఏంటి ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కస్టమర్ టేబుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1,000,000 రికార్డ్స్ ఉన్నాయనుకో. 1,000,000 రికార్డ్స్ అంటే 10,00,000 రికార్డ్స్ ఉన్నాయనుకో. 10,00,000 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే. కస్టమర్ టేబుల్ వేర్ క్లాస్ ఓకే. సమ్ కస్టమర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు సమ్ 9,555 అన్నాననుకో. సంథింగ్. కస్టమర్ ఐడీ ఇలాగ ఇచ్చాననుకో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటిజర్ అయితే 9,000 ఇలాగ ఏదో రాస్తాను. స్ట్రింగ్ కొటేషన్స్‌లో పెట్టను. 955 అనుకో. సో ఇది ఏం చేస్తది ఈ డేటా? ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న టేబుల్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ స్కాన్ చేయాలి. ప్రతి రికార్డ్ స్కాన్ చేసుకొని నాకు కస్టమర్ ఐడీ 95555 తగిలే వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే 955 తగిలిందో 958 వాళ్ళకి ఎంటైర్ రికార్డ్ ఇస్తది. ఓకే. అలాగే ఇంకా లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తది. ఇంకెక్కడైనా 955 ఉందేమో చెక్ చేసుకుంటూ లాస్ట్ వరకు ప్రతీదీ స్కాన్ చేసుకుంటూ వెళ్తది. ఓకే. ఫుల్ స్కానింగ్, ఫుల్ స్కాన్ డీబీ. మొత్తం డేటాబేస్ మొత్తం స్కాన్ చేస్తుంది. ఓకే. దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లో ఉంటది. మీ క్వెరీ పర్ఫార్మెన్స్ చాలా స్లో ఉంటది. ఎందుకంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ చెక్ చేసుకుంటూ రావాలి. ఆల్ కాలమ్స్‌లో స్టార్ రాసారు కాబట్టి ఆల్ కాలమ్స్ మొత్తం డేటా మొత్తం ప్రింట్ అవ్వాలి. ఆ ఎంటైర్ రోది. ఓకే. సో మీరు ఇలా రాస్తే క్వెరీ దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది అండ్ ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్. ఆ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, ఆ ఎగ్జిక్యూషన్ టైమ్‌ని ఇంప్రూవ్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే ఇండెక్సింగ్ కాన్సెప్ట్. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తేజస్వినికి ఏమన్నానంటే, తేజు నీకు ఒక బుక్ ఇస్తా. ఆ బుక్‌లో 2000 పేజెస్ ఉన్నాయి. నేను ఆ బుక్‌లో ఏం చెప్పానంటే 100 లెసన్స్ ఉన్నాయని చెప్పా. ఆ 2000 పేజీల్లో మొత్తం 100 లెసన్స్ ఉన్నాయి. ఓకే. 100 లెసన్స్‌లో ఆ బుక్‌లో లెర్న్ ఎస్‌క్యూఎల్ అనే ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ ఆ 2000 పేజీల్లో ఉంది. ఎత్తుకో అన్నాననుకో. ఇప్పుడు తేజస్విని కూర్చొని ఏం చేస్తది తేజు? పేజ్ టు పేజ్ ఆ హెడ్డింగ్ ఎక్కడుందో చెక్ చేసుకుంటా ఎళ్తది. 1, 2, 3, 4, 5, 6 లెసన్ నంబర్ 8, 9, 10, 11 అదెక్కడో 94థ్ లెసన్‌లో ఉంది. సో ఫస్ట్ పేజ్ నుంచి అలా తిప్పుతూ లెసన్ నంబర్ 94 వచ్చినప్పటికి పేజ్ నంబర్ 1700లో దొరికింది. 1800లో దొరికిందది. సో ఎంత ఎఫర్ట్ ఉంటది తేజస్వినికి? దొరుకుతది లాస్ట్‌కి. లెర్న్ ఎస్‌క్యూఎల్ అనే లెసన్ 95థ్ లెసన్ దొరికింది. 1800 పేజ్‌లో దొరికింది ఒక బుక్‌లో. కానీ ఎంత ఎఫర్ట్ పడుతుంది దానికి? ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళింది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక బుక్ ఇచ్చా. ఆ బుక్‌లో ఫస్ట్ పేజ్‌లో ఇండెక్స్ పెట్టేసి ఇచ్చా. ఆ ఇండెక్స్‌లో ఆ 100 లెసన్స్ తాలూకా నేమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ పక్కన ఏ లెసన్ ఎన్ని పేజీలు ఉంటాయో ఆ తాలూకా కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ నంబర్ 1 ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ 1 to 100 పేజెస్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు పైథాన్ 100 to 200 పేజెస్. ఇంట్రడక్షన్ టు సి ప్లస్ ప్లస్ 200 to 300 అలా అన్ని ఇచ్చిన తర్వాత 95th దగ్గర లెర్న్ ఎస్‌క్యూఎల్ పేజ్ నంబర్ 1800 to 1850 1800 to 1900 ఇలా ఇచ్చాననుకో. ఇప్పుడు పేజ్ టు పేజ్ లోపలికెళ్ళి చెక్ చేస్తదా? ఇండెక్స్‌లోకెళ్ళి ఆ 1 to 100 మాత్రమే ఉందో చెక్ చేస్తదా? తేజు ఏం చెక్ చేస్తావు నువ్వు? తేజు ఉన్నావా? నీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? తేజు ఉన్నావా? పెట్టేసి వెళ్ళిపోయావా? అన్‌మ్యూట్. సో నువ్వు ఎలా చెక్ చేస్తావు? ఇండెక్స్ లోపల 1, 2, 3 ఇలా ఉన్నాయి. 95th లెసన్ దగ్గరికెళ్ళి ఇక్కడ 1700 to 1800 పేజ్ నంబర్ ఉంది కాబట్టి చిన్నగా ఇక్కడికెళ్ళి ఇక్కడ చెక్ చేస్తావు. సో లోపలున్న 2000 పేజీలు ఏమున్నాయో 2000 పేజీలు మొత్తం అంతా చెక్ చేయవు నువ్వు. మొత్తం చెక్ చేయవు. చిన్నగా ఏం చేస్తావంటే లాస్ట్‌లోకెళ్ళి
95 ఎక్కడ ఉందో 95 లెసన్ దగ్గరికి వెళ్తే నీకు లెర్న్ ఎస్క్యూఎల్ అనే క్వశ్చన్ కాన్సెప్ట్ అక్కడ దొరుకుతుంది. అక్కడ నుంచి నువ్వు ఏం కావాలన్నదో చదువుకుంటావు. మిగతాదంతా చెక్ చేయవు కదా, మిగతా అంతా లోపల అన్ని చెక్ చేయవు. సో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అలానే వర్క్ అవుతుంది సీక్వెల్ లో. సో మీరు ఒక టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, ఇక్కడ నేను బుక్ తీసుకున్నాను కాబట్టి బుక్కే తీసుకుంటా. బుక్ వేర్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ ఐడి అనుకున్నాను అనుకో. పేజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు లేదా లెసన్ అనుకుందాం. లెసన్ అనుకుందాం. వేర్ లెసన్ ఈక్వల్ టు లెర్న్ ఎస్క్యూఎల్ అన్నాను అనుకో. ఓకే, ఫస్ట్ నార్మల్గా అయితే ఫస్ట్ నుంచి మొత్తం చెక్ చేసుకుని వెళ్తుంది. అలా కాకుండా మీరు ఈ వేర్ క్లాస్ లో ఏదైతే కాలం రాశారో ఆ కాలం మీద మీరు ఇండెక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే క్రియేట్ ఇండెక్స్ నేమ్, ఓకే, ఐడిఎక్స్ అని చెప్తాను. ఐడిఎక్స్ లెసన్ అనేది పెడతాను. ఆన్, ఓకే, ఆన్ టేబుల్ నేమ్ ఏంటి, కస్టమర్ టేబుల్ ఆఫ్ లెసన్. ఇలా రాయాలి. రాసి ఇలా ఇండెక్స్ ఇలా క్రియేట్ చేస్తే ఆ ఇండెక్స్ కింద ఇప్పుడు మీరు సేమ్ క్వైరీ ఏదైతే ఉందో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ వేర్ లెసన్ ఈజ్ ఈక్వల్ టు లెర్న్ ఎస్క్యూఎల్ అని రాశారు అనుకో. ఓకే, ఇది ఎంటైర్ క్వైరీ. ఇది మొత్తం ఎంటైర్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకో. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే ఇండెక్స్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీ పేజ్ నెంబర్ 1 ఏదైతే ఉందో, ఓకే, పేజ్ నెంబర్ 1 to టోటల్ 2000 పేజెస్ ఉన్నాయి కాబట్టి 2000 పేజ్ అంటే ఇది రూట్. ఓకే, సో ఇండెక్సింగ్ ఎలా అవుతుంది అంటే సార్టెడ్ ఆర్డర్ లో అయిపోతుంది అనమాట. సో ఎలా ఇది డివైడ్ అవుతుంది, సంథింగ్ లైక్ దిస్, ఇలా డివైడ్ అవుతుంది. సో ఇలా ఎలా డివైడ్ అవుతుంది అంటే పేజ్ 1 to 100, ఓకే, లేదా పేజ్ 1 to 500, పేజ్ 500 to 1000, ఓకే, పేజ్ 1000 to 1500, ఓకే, పేజ్ 1500 to 2000. ఓకే, తీసేస్తున్నాం. పేజ్ 1500 to 2000. ఓకే, ఇప్పుడు మీకు 1700 కావాలనుకో, పేజ్ నెంబర్ 1700 కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ you no need to check this one. It will go here based on sorting order. It will directly go here and it will check this one. There is no need of checking this one. It will directly go and check this one. ఓకే, ఇక్కడ కండిషన్ ఎలా ఉంటదంటే ఇక్కడ 1700 కావాలి కాబట్టి ఇక్కడ దీంట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఎంత, 500 లెస్ దెన్ 500 ఈజ్ ఈక్వల్ 700 కాదు. అదే 500 ఇన్ 1700, సారీ 1700 లెస్ దెన్ 500 కాదు. నెక్స్ట్ సారీ 1700 అలా కాదురా, వెయిట్, 1700 లైస్ బిట్వీన్ 1 to 1500 కాదు. 1700 లైస్ బిట్వీన్ 500 to 1000 కాదు. 700 లైస్ బిట్వీన్ 1000 and 15 కాదు. దిస్ వన్ లైస్ బిట్వీన్ దిస్ వన్. సో డైరెక్ట్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి దీంట్లో చంక్స్ చెక్ చేసుకొని 1700 డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఇండెక్స్ లోపల అయ్యే ప్రొసీజర్ ఇది. గైస్ నాకు ఒక టైం ఎంత, 9:26 కదా, నాకు ఒక కాల్ ఉంది 9:30 to 9:45. 9:45 జాయిన్ అయిపోతా. 15 minutes నాకు ఉంది కాల్. 15 minutes అవగానే నేను జాయిన్ అయిపోతా. మీరు జస్ట్ ఇదే కాల్లో ఉండి డూ వన్ థింగ్. ఇదే కాల్లో ఉండి నిన్నటి కాన్సెప్ట్ కానీ మొన్నటి కాన్సెప్ట్ కానీ ఎవరో ఒకరు రివైజ్ చేయండి. జస్ట్ 15 minutes. జస్ట్ 15 minutes. హూ వాంట్స్ టు రీక్యాప్? హారిక నువ్వు చేస్తావా? హారిక క్లాస్ కి రాలే. నువ్వు రావు, నాకు తెలుసు కదా. అయ్యో, రావద్దు క్లాసులకి. మీరు మిడ్ ఎగ్జామ్ మార్కులు చూసుకోండి. 9.5, 9.8 చూసుకోండి. 10/10 అవే చూసుకోండి. ఇంకా అవి పెడతాయి కదా మీకు ప్యాకేజీలు. 20 lakhs బ్యానర్లు వేస్తారు పెద్దవి, బయట పెద్ద బ్యానర్లు వేసి 10 out of 10 అని చెప్పేసి మీకు గోల్డ్ మెడల్ ఇస్తారు. దాంట్లో మీకు మిడ్ మార్క్స్ కి, సెమ్ మార్క్స్ కి ఏది ఫోకస్ చేయండి, అది ఫోకస్ చేయండి అంటే పాస్ అయిపోయిందిరా బాబు అని చెప్తున్నాను. కాదు, నేను జాయిన్ అయ్యాను, కరెంట్ పోయింది, వైఫై రాలే. నీకు అనట్లేదు, నీకని అనట్లేదు, నేను చెప్తున్నాను. జస్ట్ సేయింగ్ దట్. ఓకే ఓకే.
సరే సరే క్లయింట్ కాల్ ఉంది 1 సెకండ్. నేను ఎవరెవరు రీక్యాప్ చేయండి. అది దీన్ని ఎవరు వచ్చారు? నేను చేయనా? నిన్న మొన్న ఎవరు వచ్చారు? నిన్న క్లాస్ పెట్టలేదా? నిన్న మొన్న పాత క్లాస్ ఏదైతే ఉందో ఒకసారి రీక్యాప్ చేయండి. 15 మినిట్స్ నేను 15 మినిట్స్ 9:40కి వచ్చేస్తా. ఓకే హలో యా గైస్ ఓకే గైస్ చూడండి. ఓకే బాయ్. తను నువ్వు తీసుకో లీడ్ తీసుకో 15 మినిట్స్. కనిపిస్తుందా? హలో డే 32 క్లాస్ రీక్యాప్ చేస్తున్నాను. ఓకేనా? సో యూజింగ్ సిటీస్ ఆ రోజు అన్నయ్య మనకి 4 క్వశ్చన్స్ చెప్పాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సిటీ అంటే తెలుసు కదా, సబ్ క్వెరీస్ ప్లేస్ లో యూజ్ చేస్తాము. అవి ఒక టెంపరీగా ఒక క్వెరీలో రన్ అవుతుంది అండ్ మనం రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, వాటిని సిటీస్ అంటాం. సో సిటీయూస్ యూజ్ చేసి మనకి 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఓకేనా? దిస్ ఈస్ దట్ క్వెరీ. ఇక్కడ మనం సిటీఈస్ కి యూజ్ చేస్తున్నప్పుడు విత్ అనే కీవర్డ్ తో యూజ్ చేస్తాము. విత్ నంబర్స్ ఆఫ్ n యాజ్ సెలెక్ట్ 1 యాజ్ n ఫ్రమ్ డ్యూయల్. సో ఈ క్వెరీ రన్ అయినప్పుడు మనకి 1 అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా?